ఒక్క విషయం మీరు అందరూ వినాలి. మాస్ జాతర షూటింగు ఒక తోటలో, శంకరపల్లి తోటలో రైల్వే స్టేషన్ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇదిగో ఈ అబ్బాయి రవితేజ, ప్రవీణు, నేను, హైపరాది మొత్తం అందరం ఉన్నాం. ఇంతలోకి ఒకరు అన్నారు, సార్ అన్నయ్య గారు ఇది మీదేనంట కదా అని అన్నారు. అంటే 26 ఎకరాల మామిడి తోట కొన్నప్పుడు ఏదో 12 లక్షలు, ఎప్పుడో. ఈ రోజున అది 100 కోట్లు. వినాలి, అయ్య బాబోయ్ ఇంత కోట్లయిందా అన్నయ్య అనంటే, హే ఎరిపోవా ఇవన్నీ ఎడే ఉంటాయి రాయ్, మనమే పోతాం. ఈ ఉన్నయన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి. పుట్టినందుకు పని చేయాలి. ఖాళీగా ఉండకూడదు, సోమవారిగా ఉండకూడదు. పని 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 దైవం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తా, పని కల్పిస్తా. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ చేసే ఒక్క హీరో కూడా ఉన్నాడంటే రవితేజనే. కాదంటారా? హిట్టు ఫట్టు తీసవుతల్లంగా పోయే ఇవన్నీ అనవసరం. తెలిసినా పని పని ఇండస్ట్రీ కొన్ని వేల మంది, కొన్ని వందల కుటుంబాలు, కార్మికులు, టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు మొత్తం 24 క్రాఫ్ట్లు ఉన్నారు. వాళ్ళకి పని కల్పించాలి. వెంటనే సినిమాలు చేసి పని కల్పిస్తున్న ఏకైక హీరో. ఇంకొకటి, ఈ విషయం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడతా. ఎవడేమనుకున్నా సరే